కోడిగుడ్లు కూడా చూపిస్తారు లైవ్ లో, అదిగో. అందరికీ నమస్కారం సార్. సార్ శేఖర్ రెడ్డి గారు ఆయన ఏ మాటలు ఏదైనా బహిరంగ సభలో మాట్లాడుంటే చక్కగా చప్పట్లు, విజిల్స్ అవన్నీ పడేయి. డిబేట్లో సబ్జెక్ట్ మాట్లాడాలి, జనాలకు అర్థమయ్యేటట్టు మాట్లాడాలి, మంచిగా peaceful గా మాట్లాడాలి. సరే ఓకే, క్రాస్ టాక్ వద్దు ఎవరు. సరే శేఖర్ రెడ్డి గారు క్రాస్ టాక్ చేస్తే వినపడదు. ప్లీజ్ కిరణ్, నువ్వన్నా నాకు మంచి గౌరవం ఉంది, ప్లీజ్ నన్ను నవ్వి ప్లీజ్. ఎందుకు నవ్వితే ఏమన్నా ఆరోగ్యానికి మంచిదే కదా, నవ్వు నవ్వితే. కిరణ్ గారు ఏ సడన్ ఆపుతారండి మీరు గౌరవిస్తే? సబ్జెక్ట్ గురించి జనసేన మాట ప్రజలకు తెలుసు, Right, right, సబ్జెక్ట్ okay, గురించి okay. జనసేన మాట్లాడతారు, శేఖర్ రెడ్డి మాట్లాడతారు, బాగా తెలుసులే. వెయిట్ వెయిట్ అండి, మాట్లాడండి. శేఖర్ మీరు మాట్లాడినప్పుడు ఎవరో ఇంటరప్ట్ చేయలేదు కదా, వెయిట్. ఏమనట్లేదు, జస్ట్ మా మిత్రుడు కాబట్టి, మా సోదరుడు మిత్రుడు, చాలా మంచి మిత్రుడు కాబట్టి ఏమండి, మీరిద్దరు డిబేట్ అయిపోయిన తర్వాత ముచ్చట్లు పెట్టుకోండి, లేకపోతే అడ్రస్ తీసుకుంటే ఎక్కడికైనా వెళ్ళి కలండి ప్రశాంతంగా ఒక రోజంతా హ్యాపీగా మాట్లాడుకోండి, టైం వేస్ట్ కాదు సార్, శేఖర్ రెడ్డి గారు ఖాళీ కదా 5 సంవత్సరాలు, మేము చాలా బిజీగా ఉన్నాం సార్, కుదరదు. నేను ఖాళీనా ప్రజలకు తెలుసులేబ్బా. అదే సార్ నేను ఏం చెప్తా ఉన్నానంటే సార్, ప్రజల కోసం పార్టీ ఊడికం చేసింది ఎవరో తెలుసులేబ్బా. శేఖర్ రెడ్డి గారు ఒక సెటైర్ వేస్తేనో లేకపోతే ఒక వేస్తేనో లైటర్ నోట్లో తీసుకోండి శేఖర్ రెడ్డి గారు, దాన్ని కాసేపు ఆపితే ఆపితే మాట్లాడతా. ఇద్దరం మనం మాట్లాడుకుంటే పాపం ఇంకా ముగ్గురు వెయిట్ చేస్తున్నారు మన కోసం. అరే సార్ చెప్పండి సార్, కొంచెం మీరైనా. సరే మాట్లాడమ్మా. నేను చెప్పానబ్బా. ఓకే, నేను మొత్తం మాట్లాడేదాకా మాట్లాడొద్దు దయచేసి శేఖర్ రెడ్డి గారు, రాసుకోండి ఏమన్నా ఉంటే. అయితే ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ఆవిడ బడ్జెట్ మొదలు పెట్టినప్పుడు 2 తమిళ్ పద్యం ఒకటి, అలాగే మన గురజాడ అప్పారావు గారు రాసిన దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులో అని చెప్పి చదవటం మనందరికీ కూడా గర్వకారణం. అదేవిధంగా చాలా రకాల అంశాలు మాట్లాడారు గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు. అందులో అంటే సార్, ఇప్పుడు ప్రతిసారి బడ్జెట్ పెట్టినప్పుడు మాకేమొస్తుంది, ఆ పక్క రాష్ట్రానికి ఏమెళ్తుంది, ఆ పక్క రాష్ట్రానికి ఏమెళ్తుంది అని చెప్పి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉండటం సహజమే. కానీ సార్ ఈ బడ్జెట్లో కూడా చాలా అంశాలు ఆవిడ మాట్లాడారు. మన రాష్ట్రానికి సంబంధించి కూడా లాస్ట్ బడ్జెట్లో కూడా చాలా అంశాలు పెట్టారు. లాస్ట్ 7-8 మంత్స్గా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక రకమైనటువంటి నిధులు మనకు రావటం జరిగింది. 2,08,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి లాస్ట్ మంత్లోనే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు ఆయన శంకుస్థాపన చేసి వెళ్ళటం కూడా జరిగింది. పోలవరానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తాం. అదేవిధంగా రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉంటుంది, అమరావతికి కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు వచ్చేసి అసలు ఏమీ లేదు బడ్జెట్లో, అసలు రాష్ట్రానికి ఏమీ లేదు, మాకు 22 మంది ఎంపీలు ఉన్నప్పుడు మేమేదో ఏమీ చేయలేకపోయామంటే మనతో వాళ్ళకి అవసరం లేదు కాబట్టి మేమేం అడగలేకపోయాము.